అధికారం పళనిస్వామికి దక్కినా పన్నీర్ వర్గం మాత్రం తమ ప్రయత్నాలు ఆపటం లేదు. బల పరీక్షపై కోటి ఆశలు పెట్టుకున్న పన్నీర్ టీం చిన్నమ్మ వర్గం ఎత్తులు చిత్తులు చేసేందుకు పావులు కదుపుతున్నారు. బల పరీక్షలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలంటూ స్పీకర్ను కోరారు. విశ్వాస పరీక్షలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగితే ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలుపుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఇప్పుడే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని పన్నీర్ వర్గం కోరిన దానిపై ఏమైనా స్పందన వచ్చిందా? దానికి అంగీకరించే అవకాశం చాలా తక్కువగా ఉంది. పన్నీర్ వర్గం భావించేది ఏంటంటే అటు పళనిస్వామి వర్గం లాంటి రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందికి పైగా మా వైపే ఉన్నారు. వాళ్ళంతా కూడా మా ఫోన్ లో టచ్ లో ఉన్నారు. రేపు గనక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో గనక ఈ విశ్వాస పరీక్ష అంటే బల నిరూపణ అనేది చేస్తే వాళ్ళు మాకే ఓటేస్తారు ఖచ్చితంగా. కాబట్టి బల పరీక్షలో మేమే గెలుస్తాము. ఒకవేళ ఓపెన్ గా చేతులు ఎత్తమోటమో లేకపోతే ఇంకో పద్ధతి ద్వారా చేస్తే వాళ్ళు అవతల వైపు పళనిస్వామి వైపు లేకపోతే శశికళ వైపు ఉన్న భయం వల్ల వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి అసెంబ్లీ ఎమ్మెల్యేలందరికీ కూడా స్వేచ్ఛనిచ్చి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలని కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ ను పన్నీర్ సెల్వం కోరారు. అలా చేస్తేనే మాకు అనుకూలంగా ఈ బల పరీక్ష అనేది జరుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతానికి దీనిపైన ఆలోచిస్తాం, అవకాశం ఉందా లేదా, గతంలో బల నిరూపణ ఈ విశ్వాస పరీక్షలు జరిగినప్పుడు అలా చేసి ఉన్నారా లేదా ఇవన్నీ పరిశీలించి మన అసెంబ్లీ చట్టం ప్రకారం అలా చేయొచ్చా లేదా అన్న దాని మీద చేసిన తర్వాత మీకు ఏ విషయం చెప్తామని అసెంబ్లీ స్పీకర్ కొంత హామీ ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే పన్నీర్ వర్గం కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఒకవేళ విశ్వాస పరీక్ష ఈ విధంగా నిర్వహిస్తే మాత్రం గెలుపు మాదేనన్న ధీమాను ప్రస్తుతానికైతే వ్యక్తం చేస్తోంది. కానీ ఇటు రాజకీయ పక్షాలు అంటే అన్నాడీఎంకే వర్గాలు పళనిస్వామి వర్గం మాత్రం చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి మేము అంగీకరించము. దీనికి ఇంతవరకు కూడా తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఏనాడు కూడా ఈ విధంగా విశ్వాస పరీక్ష అనేది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో రహస్య ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఓటింగే జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునేది లేదని అన్నాడీఎంకే వర్గాలు అంటే పళనిస్వామి వర్గం చెప్తోంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.